బీఆర్ఎస్ వాళ్ళేమో కృష్ణారెడ్డి అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో రఘువీరారెడ్డి అంటున్నారు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బీఆర్ఎస్కే ఇవ్వాలండి. బీఆర్ఎస్కి. మరి ఎక్కువ కాంగ్రెస్ ఫీవర్ ఉంది కదా. ఉన్నా అంత అనుకున్నంతగా అయితే అనిపించట్లేదు సార్. అంటే మరి రఘువీరారెడ్డి ఎలాంటి క్యాండిడేట్ అంటారు కాంగ్రెస్ నుంచి? ఇంకా చెప్పలేను సార్. చెప్పలేరు. కాకపోతే బీజేపీ పరిస్థితి, మరి బీజేపీ అయితే రాదు సార్ ఇక్కడ. బీజేపీ రాదా? అంటే మరి బీఆర్ఎస్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా రేస్లో ఉన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా రేస్లో ఉన్నారా? ఉన్నాం సార్, గాలి అయితే ఉంది. కాకపోతే మన పోతే పోయి ఉండొచ్చు కానీ కంపల్సరీ రావాలి. కాకపోతే కొంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మీ వరకు ఎంచుకోమంటే 3 పార్టీలలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారు? బీఆర్ఎస్కి. ఓకే. ఓవరాల్గా చూసుకుంటే సెంట్రల్లో మోడీయా రాహుల్, ఎవరికి మీ మద్దతు? మోడీ. ఎవరికి ఛాన్స్ ఉందంటే ఓటర్లు ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు ఓటేస్తారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ చూసారు, బీజేపీది చూడలేదు మాటికి, కాంగ్రెస్ కూడా చూసారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ఎట్లుందంటే ఒక వర్గం వల్ల కుటుంబ పాలన పరంగా ఉంది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ది కానీ. బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది ఆడ? ఓకే, ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలి అంటారు మీరు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులల్లా జానారెడ్డి కొడుకులల్లా పెద్ద ఆయనకేమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, చిన్న ఆయనకేమో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో ఒక కుటుంబానికి 2-3 టికెట్లు ఇస్తే మాలాంటి సామాన్యుడు రేపు పోటీ చేయడానికి గల అర్హత ఏముంటుంది మాలాంటి వాళ్ళకి? అంటే మేము పోటీ చేయకూడదా? అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ చేయాలా? అట్లేం లేదు. డబ్బులు ఉన్న పోటీ చేయాలా అండి? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సామాన్యుడు ఎలక్షన్లలో నిలబడి గెలవడానికి గల అర్హత ఏంటంటే ఇప్పుడు ఆయన పోతాడు, ఆయన కొడుకు. మీరేమంటున్నా అంటే కుటుంబ పాలన ఎక్కువ అవుతుంది. అవును, కాలంలో అంటే కుటుంబ పాలన అనేది అంతరించిపోవాలి. ఇప్పుడు నేనున్న నా తరానికి అంతరించిపోవాలి. నెక్స్ట్ జనరేషన్ రావద్దు, నా కొడుకు రావద్దు. వేరేటోనికి అవకాశం కావాలంటే నా కొడుకు రావద్దుగా. అవును, అట్లా ఇప్పుడు గట్ల ఉంటుంది. కానీ ఎంతసేపు ఉన్నా కానీ ఏం చేసినా కానీ ఇప్పుడు నేను పోయినా, నేను రిటైర్మెంట్ అయినా నా కొడుకు వస్తాడు, నా ఇంకో కొడుకు వస్తాడు. ఇదంతా ఏంది కుటుంబ పాలన? ఇప్పుడు మా నల్గొండ కాన్స్టిట్యున్సీ చూస్తే బీజేపీ సైదిరెడ్డి, కాంగ్రెస్ రఘువీరారెడ్డి, బీఆర్ఎస్ మన కృష్ణారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? రఘువీరారెడ్డి. అంటే ఎలాంటి క్యాండిడేట్ అంటారు? రఘువీరారెడ్డి కాంగ్రెస్ పెట్టిన పథకాలు మధ్య కాబట్టి 6 స్కీములు 5 స్కీములు అమలు చేశారు. కరెంటు ఫ్రీ, రైతులకు రుణమాఫీ చేస్తారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేశారు. ప్లస్ బస్సు ఫ్రీ, అట్లాంటి కొన్ని పథకాలు చేశారు. కాబట్టి కాంగ్రెస్ అంటే వ్యక్తిగతంగా దాని గురించి ఏమైనా ఐడియా ఉంది? ఎలాంటి వ్యక్తి అది ఇదని? వ్యక్తిగతంగా వాళ్ళ ఫాదర్ చేసిండు. ఫాదర్ వ్యక్తిగతంగా వల్ల ఆయన కొడుకు వచ్చిండు. ఫాదర్ కూడా 4 సార్లు మంత్రిగా చేసిండు, ఒకసారి హోమ్ మినిస్టర్ చేసిండు. కాబట్టి ఫ్యామిలీ. బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు ఆ క్యాండిడేట్స్ గురించి? బీజేపీ కృష్ణారెడ్డి కానీ వీళ్ళు కానీ. బీజేపీ అంటే ఇప్పుడు ఆయన సంపూర్ణ సైడ్ అంత అవగాహన లేదు. ప్లస్ అంటే బీజేపీ ఇక్కడ మన తెలంగాణ కొంచెం అంతా లేదు. కృష్ణారెడ్డి అంటే కొత్త క్యాండిడేట్. కాంగ్రెస్ కూడా కొత్త క్యాండిడేట్ కానీ రఘువీరారెడ్డికి ఛాన్స్ ఎక్కువ ఉంది. నల్గొండ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా. బీజేపీ వాళ్ళేమో సైదిరెడ్డి అంటుంది, కాంగ్రెస్ ఏమో రఘువీరారెడ్డి, బీఆర్ఎస్ ఏమో కృష్ణారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? రఘువీరారెడ్డి. ఎందుకని రఘువీరారెడ్డి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన చేసిన పనుల కంటే ఇప్పుడు ఆయన వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే మీరు పార్టీ పరంగా చెప్తున్నారా, క్యాండిడేట్ పరంగా అంటున్నారా? క్యాండిడేట్ పరంగా, పార్టీ పరంగా, రెండు పరంగా మనకి కాంగ్రెస్ కరెక్ట్ అంటారు. అవును సార్. ఓకే. అంటే మరి బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఎక్కువ హిందూ తత్వం పాటిస్తారు కాబట్టి, వాళ్ళు హిందూ తత్వం దారిలో వెళ్ళిపోతారు కాబట్టి నాకైతే ఇష్టం లేదు. అంటే బీజేపీ వాళ్ళు సైదిరెడ్డిని ఎంచుకున్నారు కదా, అది కరెక్ట్ డెసిషన్? అది నాకైతే ఇష్టం లేదు సార్. నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రఘువీరారెడ్డి అయితే బాగుంటుందని నాకు ఒపీనియన్. మన వీళ్ళపై బీఆర్ఎస్ రేస్లో ఉందంటారు? బీఆర్ఎస్ ఇంకెక్కడదండి, ఇప్పుడు చచ్చిపోయింది అది. బీఆర్ఎస్ పార్టీకి పోయింది అది. అది వేస్ట్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. కాన్స్టిట్యున్సీ ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రఘువీరారెడ్డి, బీజేపీ వాళ్ళు సైదిరెడ్డి, బీఆర్ఎస్ వాళ్ళు కృష్ణారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఐ థింక్ కాంగ్రెస్ అంటారు. కానీ కాంగ్రెస్ అంటున్నా మీ దగ్గర పబ్లిక్ టాక్. అంటే మీ వరకు మీరు ఎవరికి మద్దతు చేస్తారు? బీజేపీ అయితే బాగుంటుంది. బీజేపీ అంటే బీజేపీకి ఎలా ఉంది ఇప్పుడు ఛాన్సెస్? ఇక్కడ క్యాండిడేట్ వైజ్ ఎలాంటి పర్సన్ అతను? సైదిరెడ్డి అన్నాడు. బీఆర్ఎస్ వచ్చారు కదా సైదిరెడ్డి గారు అంటే కొంత మాజీ ఎమ్మెల్యే కొంత ఉండొచ్చు. కానీ సరే ఇప్పుడు
అయితే ఇప్పుడు సైదిరెడ్డి అనేది కాకుండా మోడీని చూసి ఆ రకంగా చూస్తే బీజేపీకి అనేది ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నారు, వాళ్ళు రఘువీరారెడ్డిని దింపుతున్నారు, అది ఎలా ఉండబోతుంది? వీరారెడ్డి అనేది కూడా సరే అక్కడ అంటే మా దగ్గర ఆయనకు అంత లేదు కదా, ఆ నియోజకవర్గంలో ఉండవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి పార్టీ పరంగా కొంత ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ రేస్లో ఉందంటారా? బీఆర్ఎస్ వాళ్ళు కృష్ణారెడ్డిని దింపుతున్నారు. బీఆర్ఎస్ అనేది తప్పే. యాక్చువల్గా బీజేపీ కాంగ్రెస్ అనేది ఈ రెండింటి మధ్యలో అనుకుంటాను నేనైతే. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుంది. క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళేమో కృష్ణారెడ్డిని అంటున్నారు, బీజేపీ వాళ్ళు సైదిరెడ్డి, కాంగ్రెస్ ఏమో రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? సైదిరెడ్డికి ఛాన్స్ ఉంది. సైదిరెడ్డి అంటే ఇప్పుడు ఎలాంటి వ్యక్తి తను వ్యక్తిగతంగా ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడా వస్తే? చేయగలుగుతాడు. మంచి పర్సన్ మంచి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు ఇప్పుడు రఘువీరారెడ్డి అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అది సరైన నిర్ణయమేనా? అంటే కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ ఎవరు వస్తారు? బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బీఆర్ఎస్ అయితే రాదండి. బీఆర్ఎస్కి అయితే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు ఖచ్చితంగా. బీజేపీ వాళ్ళు సంగతి, బీజేపీ సైదిరెడ్డి. ఇంకా బీజేపీ అంటే అది మనకి ఈ నల్గొండ కాన్స్టిట్యూషన్లో మాత్రం బీజేపీ అయితే లేదు. ఉంది అంటే ఏది మరి? ఏ పార్టీ ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్. రఘువీరారెడ్డి మరి ఇప్పుడు జానారెడ్డి గారి కొడుకు, అతను ఎలా ఉంటుంది? ఇప్పుడు మాది ఇప్పుడు సూర్యాపేట కాన్స్టిట్యూషన్, మాది ఇప్పుడు సూర్యాపేట అండి, మాది వాస్తవంగా సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నా. అక్కడ ఇప్పుడు జానారెడ్డి అంటే మంచిగానే ఉంది వాస్తవం కాదంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేదైతే మంచిగానే ఉందండి. అంటే మీ వరకు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఛాన్స్ ఉంది. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కుందూరు. ఓకే. కాంగ్రెస్ మరి ఎలా, మరి వాళ్ళు క్యాండిడేట్ వైజ్ ఎలా అంటారు? అతను మంచి క్యాండిడేట్, ప్రాపర్గా చేస్తాడని నమ్మకం ఉందా? రఘువీరారెడ్డి పై మీ ఒపీనియన్? నల్గొండ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అంటే నల్గొండలో కాంగ్రెస్ ఎక్కువ, అందువల్ల అంటారు. మీరు పార్టీ పరంగా చెప్తున్నారా క్యాండిడేట్ పరంగా అంటారా? క్యాండిడేట్ పరంగా అంటే పార్టీ పరంగా చెప్తున్నాం. పార్టీ పరంగా. సో ఇప్పుడు మరి మిగతా రెండు పార్టీల పరిస్థితి ఏంటంటారు? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందంటారా ఈసారి? వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకి అంత అవగాహన కూడా లేదట, ఎంపీ ఎప్పుడు నిలబడలేదు అండి వాళ్ళు. వాళ్ళకి అంత పట్టు లేదంటారు? వాళ్ళకి అంత పట్టు లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ప్లేస్ మీరు ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీగా. నల్గొండ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. సో మన బీఆర్ఎస్ వాళ్ళు కృష్ణారెడ్డి అంటున్నారు, బీజేపీ వాళ్ళు సైదిరెడ్డి, కాంగ్రెస్ ఏమో రఘువీరారెడ్డి. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? మనకు దామారెడ్డి కొడుకు కానీ జానారెడ్డి గారి కొడుకు, ఆయనకే ఛాన్స్. రఘువీరారెడ్డి. రఘువీరారెడ్డి ఆయన ఎలాంటి పర్సన్? ఆయనకు ఎట్లయినా కానీ మనకు బీజేపీకి ప్రథమంగా ఇస్తే చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆడలకు మహిళలకు బట్టలు బీక్ కొడుతారు. విధంగా సైదిరెడ్డికి ఛాన్స్ లేదు, బీఆర్ఎస్కు అసలు ఛాన్స్ లేదు. అంటే ఈ రెండు పార్టీలకు లేదంటారా ఛాన్స్? లేదు, ఛాన్స్ లేదు. ఓకే. ఒకటి అందరూ కూడా తెలివిగా ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి. బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చింది అనుకోండి, రేపు మమ్మల్ని అందరూ కోసి పండేస్తాడు ప్రతి ఒక్క మానవుడికైనా. ఈరోజు కేసీఆర్ వస్తే ఇంటికాడ బెల్ట్ షాప్ కాడ తాగిన చూసి బెల్లం పక్కన పండుకుంటే పైపేస్తాడు. కేసీఆర్ రాలేదు, ఇక అదే పతనమే అంతవరకు. ఇంకోటి ఏంటంటే మనం ఏమైనా కాంగ్రెస్ని గెలిపించుకోవడమే న్యాయం ఉంది. కాంగ్రెస్ ఉండొచ్చు అనుకుంటా. కాంగ్రెస్ ఎందుకంటే ఎమ్మెల్యే స్థానాలు రఘువీరారెడ్డి కాంగ్రెస్, అతనిది ఎట్లా ఉంటుంది? ఆయన క్యాండిడేట్ వైజ్ ఏమైనా ఐడియా ఉందా ఆయన గురించి మీకు? సరే, ఆయన ఒకప్పుడు మాజీ ఆయన జానారెడ్డి కొడుకు, ఆయన జానారెడ్డి గారి నుంచి కానీ ఇటు ఒక 11 ఎమ్మెల్యే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. సో ఇప్పుడు మన వీళ్ళు బీజేపీ పరిస్థితి ఏంటంటారు? బీజేపీ వాళ్ళు సైదిరెడ్డి అంటున్నారు కదా, ఆయనపై మీ ఒపీనియన్ ఏంటి? సరే, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి కొంతమంది బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఇంకా రాష్ట్రం డెవలపింగ్ అవుతుందని. ఇంకా ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందంటారా? దీంట్లో ఈసారి అయితే బీఆర్ఎస్కి అవకాశాలు ఉండకపోవచ్చు. కృష్ణారెడ్డిని వాళ్ళు తెలుస్తుంది ఉండకపోవచ్చు అనిపిస్తుంది. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? రఘువీరారెడ్డికి ఉంటుంది. రఘువీరారెడ్డి అంటే బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి అయినా అంటారు? ఇక అట్లా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతుంది. మరి ఇప్పుడు ఎక్కువ కాంగ్రెసే అంటారా? కాంగ్రెసే. ఓకే. అంటే కాంగ్రెస్ ఎలా ఉంది మరి పాలన? వాళ్ళు వాళ్ళు ప్రాబ్లం మంచిగా ఉంది. అవునా? ఓకే. సో అంటే వీళ్ళు బీఆర్ఎస్ ఇంకా రేస్లో ఉందంటారా? ఏం లేదు,
బీఆర్ఎస్ వాళ్ళు బలహీన పడ్డది. బలహీన పడ్డది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది? మనం ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అంతే.